సిద్ధు ఏమైంది సిద్ధు? ఆ బ్లడ్ ఏంటి? చెప్తా గానీ ముందు ఆ టేబుల్ మీద వైట్ బ్యాగ్ ఒకటి ఉంది, అది తీసుకురా. ఫస్ట్ ఎయిడ్ ఉంటుంది అనుకుంటే ఏంటది? నీకే గిఫ్ట్. ఇప్పుడు గిఫ్ట్ ఏంటి? ఇన్ని రోజులు నువ్వు చేసిన యాక్టింగ్కి, నీ పర్ఫార్మెన్స్కి ఇది కూడా తక్కువే. ఆస్కార్ ఇవ్వాలి. ఏం జరిగింది అర్థమయ్యేటట్టు చెప్పు. పాయింట్ నెంబర్ 1, ఈ గేమ్ గురించి నేను నీకు చెప్పుండానే తెలిసింది. పాయింట్ నెంబర్ 2, ఆ బాక్స్ హౌస్ అడ్రస్ నీకు నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. డెఫినెట్గా ఇన్ఫర్మేషన్ నీ దగ్గర నుంచే వెళ్ళింది. పాయింట్ నెంబర్ 3, అర్జున్ గోస్వామి గారిని చెప్పాను అబద్ధం చెప్పావు. నువ్వు చెప్పిన అబద్ధాన్ని చేశాను. నా పక్కనే ఉంటూ నన్ను లవ్ చేశాను నమ్మించి చాలా బాగా మోసం చేశావే. వా వా నేను చెప్పేది వినిసదు ప్లీజ్. ఇంకా చాలు. నన్ను జెన్యున్ గా లవ్ చేసావు అనుకున్నా. నీకు ఈ గేమ్కి ఏంటి సంబంధం? నా ఇన్సెక్యూరిటీస్, నా వీక్నెస్ తోటి ఎందుకు ఆడుకుంటున్నారు? నాకు నిన్ను చంపేంత కోపకుంది. గెట్ అవే ఫ్రమ్ మీ. ఇదంతా ఎవరు చేయిస్తారో చెప్పు చెప్పు. ఇదంతా చేస్తుంది మీ అమ్మ. What next? This is the final level. వాడే మన దగ్గరికి వస్తాడు. Keep watching. డెఫినెట్గా నేనైతే చంపను. ఎందుకంటే ఇదంతా దేనికోసం చేస్తున్నారు నాకు తెలియాలి. ఎవడే బేబీ? నీ అబ్బా కాల్చిపోటు చెప్తా. ఇదంతా సైకియాట్రిస్ట్ మదన్ మోహన్ ప్లాన్ చేశాడు. సాలా. వాట్? నువ్వు కూడా వాడి పేషెంట్ విసిద్దు. నా స్టూడెంట్. నేను మార్చడానికి నన్ను పంపాడు. నేను పేషెంట్ ఏంటి? నీకు ఇదంతా చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అనే భయంతోనే చెప్పలేదు. నేను ఎన్ని అబద్ధాలు ఆడినా నీ మీద నా ప్రేమ మాత్రం నిజం. బిలీవ్ మీ సిద్ధు ప్లీజ్. లిఫ్ట్ చేయి. నేను నమ్మాలా లేదా అనేది ఈ ఫోన్ కాల్ డిసైడ్ చేస్తుంది. స్పీకర్ ఆన్ చేయి. ఎత్తు. హలో తారా. చెప్పు. వాడు పక్కనే ఉన్నాడా? లేడు. చెప్పు. మన ప్లాన్ ప్రకారం వాడిని నిజంగానే లవ్ చేశానని ఎలాగైనా నమ్మించు. వాడిని నమ్మద్దు సిద్ధు. నేనేం ప్లాన్ చేయలేదు. నన్ను నమ్ము సిద్ధు. ఇది కూడా ప్లాన్ చేసావా? ఎందుకు నాతో ఆడుకుంటున్నారు? మా అమ్మ మళ్ళీ నా లైఫ్లోకి ఎందుకు వచ్చింది? సిద్ధు సిద్ధు ఆ ఫోన్ ఎత్తుకు ప్లీజ్ సిద్ధు. ఏం జరుగుతుంది? సిద్ధు సిద్ధు. హలో సిద్ధు, అంతా ఓకేనా? రే నా కొడక, అది చెప్పేది నిజమేనా? ఇదంతా చేస్తుంది మా అమ్మ. ఓ చెప్పేసిందా? ఎస్, ఇదంతా మీ అమ్మ అర్చననే చేపిస్తుంది. నిన్ను చంపడమే తన లక్ష్యం. ఎందుకు తెలుసా? షీఈ్ అ మిలియనర్ నౌ. నీలాంటి క్రిమినల్ తన కొడుకు అని తెలిస్తే తన స్టేటస్ కి రిస్క్. అసలు నన్ను క్రిమినల్ చేసిందే అది. ఎక్కడుందో చెప్పు, నేనే వచ్చి నా చేతితో కాచిపోటు చెప్తా. లొకేషన్ షేర్ చేస్తున్నా.
హ్యాపీ ఫ్యామిలీ టైం. ఏంటి డాక్టర్ ఇక్కడికి రమ్మన్నారు? మీ కొడుకు మొత్తం తెలుసుకున్నాడు. హీస్ అ చేంజ్డ్ మ్యాన్ నౌ. అందుకే ఎక్కడ మొదలైందో అక్కడే ఫినిష్ చేద్దామని. సిద్ధు కూడా మిమ్మల్ని ఎప్పుడెప్పుడు కలుద్దామా అని యాంగ్షియస్ గా ఉన్నాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత మీరు ఇద్దరు కలుసుకుంటున్నందుకు నేనెంత హ్యాపీగా ఉన్నానో మాటల్లో చెప్పలేను. చాలా థ్యాంక్స్ డాక్టర్. మీరు చేస్తున్న హెల్ప్ ఎన్ని జన్మలెత్తినా మర్చిపోలేను. హే, డోంట్ మెన్షన్ ఇట్. ఇట్స్ ఆల్ మై ప్లెజర్. ఎందుకంటే ఒక సైకాట్రిస్ట్ గా ఓ తల్లి కొడుకు కలుస్తుంటే దానికంటే సంతోషం ఇంకేముంటుంది? నా లైఫ్లో టుడే ఇస్ గోనా బి ద మోస్ట్ మెమరబుల్ డే. చాలా థ్యాంక్స్ డాక్టర్ అగైన్. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. మీ కేసు నాకు చాలా స్పెషల్. ఇంకా ఎంతసేపు పడుతుంది డాక్టర్ నా కొడుకు రావడానికి? ఓ, హీ షుడ్ బి హియర్ ఎనీ మినిట్. ప్లీజ్ టేక్ ఎ సీట్. మీరిద్దరూ మాట్లాడుకోండి. ఆల్ ది బెస్ట్. ఓకే డాక్టర్.